అటు బీజేపీ రైతు సాధన దీక్షపై మంత్రి తుమ్మల విమర్శలు చేశారు. 6 నెలల్లోనే 18,000 కోట్ల రుణమాఫీ చేస్తే బీజేపీకి కడుపు మండుతోందా అని అడుగుతున్నారు. ఇచ్చిన హామీని అమలు చేస్తుంటే బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదా? బీజేపీ నేతల ధర్నా చేయాల్సింది ఇందిరా పార్కులో కాదు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయండి అని అంటున్నారు తుమ్మల. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయమని మోదీని డిమాండ్ చేయండి, మమ్మల్ని కాదు అని అంటున్నారు తుమ్మల. అసలు రైతులు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఆ రైతులకు అప్పు తీసుకున్న వాళ్ళు ఎంతమందో తెలియదు, అప్పు తీసుకున్న అమౌంట్ ఎంతో తెలియదు. మీ కల్లో ఎంత వస్తే అంత మాట్లాడతారు. మేము ఎప్పుడు కూడా ఒకటే నెంబర్ చెప్తున్నాం, 42 లక్షల ఖాతాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర బ్యాంకుల్లో ఉన్నటువంటి మొత్తం ఖాతాలు మాకు ఇచ్చినాయి 42 లక్షలు. అందుట్లో ఉన్నటువంటి బాకీ మొత్తం 2 లక్షల కాడికి చూస్తే 31,000 కోట్లు. మేము ఇప్పుడు మొదటగా 18,000 కోట్లు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి వేస్తాము ఆగస్టు 15కి. మిగతా వాళ్ళకి నిర్ధారణ చేసిన తర్వాత వేస్తాము. 2 లక్షల పైన ఉంటే షెడ్యూల్ ప్రకటించి ఆ షెడ్యూల్ ప్రకారంగా మీ ఖాతాలో వేస్తామని చెప్పాం. మీకేంటి కడుపు నొప్పి? మొదటి సంవత్సరం వేయకూడదా? మొదటి సంవత్సరం రైతు ఖాతాలోకి డబ్బులు వెళ్ళకూడదా? ఏంటి మీకున్న నొప్పి ఏంటి? మీకున్న తేడా ఏంటి? మీకు అర్థం కానిది ఏంటి? ఎందుకు మీరు అర్ధంతరంగా నిద్ర చేయాల్సి వచ్చింది అసందర్భంగా? 6 నెలల కాలంలోనే 7,650 కోట్లు రైతు బంధు రిలీజ్ చేశాం. 18,000 కోట్లు రుణమాఫీ చేశాం. 25,000 కోట్లు మేము మాఫీ చేస్తే రైతుల ఖాతాల్లో చేస్తే మీకు నిద్ర పట్టదా? ఇంటికాడ ఇందిరా పార్కులో నిద్ర పట్టుద్దా మీకు? అది కరెక్టా? అది మీకు రాజనీతా, రాజధర్మమా? రైతుల పట్ల మీకున్న ప్రేమ ఏమనుకోవాలి మీకు?